బజరంగి 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 కొరియర్ బాబాయ్ ప్రయాణం. అందరూ స్వెటర్లు తీసుకొచ్చుకున్నారు. నువ్వే బ్యాగ్ లో వెయిట్ ఎక్కువగా ఉందని స్వెటర్ తీసుకురాలేదు. నేను వెంటనే ఫన్నీపూరాకి వెళ్ళి నీ స్వెటర్ ని తీసుకొస్తాను, సరేనా? ఏంటి బాబు ఇది? నన్ను దించండి, కిందకి దించండి. అరే, నా 40 years సర్వీస్ లో నేనిలా పల్టీలు కొట్టలేదు, రూఫ్ మీద లైట్ కి ఇరుక్కోలేదు పిల్లలు. అసలే ఈ రోజు నా సర్వీస్ లో ఆఖరి రోజు. కింద నుంచి పైకెగిరి ఈ లైట్ల మధ్య ఇరుక్కుపోయాను. థ్యాంక్ యూ లైట్ అన్నయ్యా. అరే నాకు బాగా ఆలస్యం అయిపోయింది. నేను వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇదిగో అంకుష్ బాబు, నీ స్వెటర్ తీసుకో. మీ అమ్మగారు దీన్ని నీకు ఇవ్వమన్నారు. అరే అంకుల్, ఇంత వానలో ఎందుకు వెళ్తున్నారు? ఇప్పటికే మీరు బాగా తడిసిపోయారు. వానలో తడిస్తే జలుబు చేస్తుంది. ఏం చేయమంటావు అంకుష్ బాబు, డ్యూటీ ఉంది కదా. ఇంకా నేను చాలా గ్రామాలకి వెళ్లి లెటర్స్ ఇవ్వాలి. లేట్ చేస్తే ఆన్ టైం డెలివరీ చెయ్యలేను. వెళ్ళొస్తాను. ఓహో, కొరియర్ డెలివరీ చేయడానికి ఇంత వానలో కూడా వెళ్తున్నారు. దూరంగా ఉన్న గ్రామం, చాలా చాలా దూరం. కొరియర్ బాబాయ్ డ్యూటీ విషయంలో ఖచ్చితంగా ఉంటాడు. ఆయన ఎప్పుడు ఏ పని చేసినా కరెక్ట్ టైం కి చేస్తాడు. వానలు వచ్చినా వరదలు వచ్చినా. బయలుదేరండి, మనం కూడా దూరంగా ఉండే గ్రామానికి వెళ్దాం. ఈ రోజు మన అడ్వెంచర్ ట్రిప్ బాబాయ్ వెళ్ళే ఆ దూరంగా ఉండే గ్రామమే. ఏమో ఎవరికి తెలుసు, ఈ క్లైమేట్ లో కొరియర్ బాబాయ్ కి మన సహాయం అవసరం అవ్వచ్చు. సైలెంట్ గా వెళ్ళి ఆయనకి హెల్ప్ చేద్దాం. మ్యాచ్ మొదలవడానికి ముందే వచ్చేస్తాడు. థ్యాంక్ యూ అన్నయ్య. హే అన్నయ్య నాకు ఫోన్ చేశాడు. సాయంత్రం మన ఇంటికి కొత్త టీవీ తీసుకువస్తున్నాడు. డబ్బు అటు చూడు, మామిడి పళ్ళు. ఆహాహా, పరిగెత్తండి పరిగెత్తండి, తేనెటీగలు వస్తున్నాయి. యావోయ్ అటోని, ఈ రోజు మన ఎద్దుల కోసం ఎండుగడ్డి దొంగలించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గడ్డి మోపులే మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. చెప్పండి, బాగా చూడు, అవి గడ్డి మోపులు కాదు, మామిడి చెట్టు మీద ఉండే దెయ్యాలు. మాత్రం వెనక్కి తిరిగి చూడకు, మనల్ని పట్టుకోవడానికి దయ్యాలు గొంతులు మార్చి మాట్లాడుతున్నాయి. ఒరే చెప్పండి, దెయ్యాలు మనకంటే ముందు వెళ్తున్నాయేంటి? త్వరగా పద. పరిగెట్టు. అవును అటోని, వాళ్ళందరూ చిన్న పిల్లలు కదా. వీళ్ళు పిల్లలైతే దెయ్యాలు ఏమైనట్టు? మా దారికి అడ్డం రాకండి, వెళ్ళండి, దూరంగా వెళ్ళిపోండి. ఎంత ధైర్యం, ఆ కొమ్మతో మా మీద దాడి చేస్తావా? బజరంగి, నా దారికి నువ్వు అడ్డం రాకు. ఈ దుర్మార్గులు నా ఇంటి మీద రాళ్లు వేశారు.
మీరు కూడా ఇలా కోపడితే ఎలా చెప్పండి? పాపం చిన్నపిల్లలు కదా, వాళ్ళేదో తెలియక ఆ రాయిని మీ ఇంటి మీదకి విసిరేశారు. వాళ్ళు చేసిన తప్పుకి నేను క్షమించమని అడుగుతున్నాను. పర్వాలేదు బజరంగి, అంత పెద్ద మాట ఎందుకు? ఇంతగా చెప్తున్నావు కాబట్టి నీకోసం వీళ్ళని క్షమిస్తాను. అరెరే, ఈ గొడవలో పడి బాబాయ్ సంగతి మర్చిపోయాం. ఆయన చాలా దూరం వెళ్ళుంటారు. అవునవును, త్వరగా రండి వెళ్దాం. ఓ, సాయంత్రం అయిపోయింది. బాబాయ్ కరెక్ట్ టైం కి రాకపోతే మన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంతవరకు బాబాయ్ ఎప్పుడైనా లేట్ గా వచ్చారా? ఈ రోజు మాత్రం ఎందుకు లేట్ వస్తారు? కరెక్ట్ టైం కి వస్తారు చూడు. ఆహా, ఓహో. కాపాడండి, కాపాడండి. నా అరుపులకు భయపడి అది పారిపోయినట్టుంది. ఆహా, ఆహా, ఓహో. పడవ నడిపే అబ్బాయి కనపట్టలేదు. ఎక్కడున్నావన్నా? అబ్బబ్బబ్బబ్బా, అందరూ కలిసి నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారు? ఈ ఒడ్డున ఒక్క పడవ కూడా లేదే. రాత్రి అంతా నది ఒడ్డునే కూర్చునుండాలేమో. నా టైం అస్సలు బాగాలేదు. ఏంటిది? ఈ పడవ ఇక్కడికెలా వచ్చింది? ఏదో ఒకటిలే, వచ్చింది కదా, అది చాలు. నేను ఈ పడవని ఎక్కి ఆ ఒడ్డుకి వెళ్తాను. అరే, అడు చూడండి, పడ వెళ్ళిపోతుంది. త్వరగా పదండి. జాగ్రత్త, మెల్లగా. నేలంతా తడిగా ఉంది, జారిపోతారు. మెల్లగా. ఇక్కడ ఏం జరుగుతోంది బాబు? అరే పిల్లలు, మీరా ఇక్కడికి ఎలా వచ్చారు? అవును, మేమే. ఈ నదిలో ఉన్న మొసలి ఈ రోజు నన్ను మింగటం ఖాయం అనుకున్నాను. ఎంతో భయపడిపోయాను. ఈ రోజు నా ఉద్యోగం నుంచే కాదు, జీవితం నుంచి కూడా రిటైర్ అవుతానేమో అనుకున్నాను. అంకుల్, మొసలి మిమ్మల్ని ఎందుకు తింటుంది అంకుల్? మీకు మొసలికి చాలా రోజుల నుంచి స్నేహం ఉంది కదా. ఆయ్, ఆయ్. నా వల్ల కావట్లేదే. ఈ బ్యాగు చాలా బరువుగా ఉంది. అరెరే, నేను దీన్ని పోయలేకపోతున్నాను. అందరూ త్వరగా పదండి. ఏంటిది? బాబాయ్ వచ్చేసారు, బాబాయ్ వచ్చేసారు. రండి ఫ్రెండ్స్, రండి. మ్యాచ్ మొదలవబోతోంది, త్వరగా రండి. మ్యాచ్ కాసేపట్లో మొదలవబోతోంది. ఇద్దరు బ్యాట్స్మెన్ గ్రౌండ్ లోకి వచ్చారు. చూసావా అంకుష్, వాళ్ళకి కంటి చూపు లేదు. అక్క, మాకు కంటి చూపు లేదు కానీ బాగా వినపడుతుంది. మేము అనుభూతి చెందగలం. అక్క, ఈ రోజు సోను వాళ్ళ అన్నయ్య ఇండియా కోసం మొట్టమొదటిసారిగా ఆడబోతున్నారు. బౌలర్ పరిగెత్తుకుంటూ వచ్చి బాల్ ని వేశారు. బ్యాట్స్మెన్ వేగంగా కొట్టాడు. బాల్ బయటికి వెళ్ళిపోయింది.
వీళ్ళకి సాయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో ఇప్పటిదాకా ఎప్పుడింత సంతోషంగా లేను. కొరియర్ బాబాయ్కి అరుదైన గౌరవం దక్కింది. ఈ రోజు ఈయన రిటైర్ అవబోతున్నారు. అందుకని ఆయన్ని అందరూ సన్మానించారు. ఇతను గత 40 సంవత్సరాలుగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే తన డ్యూటీని సక్రమంగా చేశారు. నిజాయితీగా పనిచేసిన ఘనత ఆయనకి దక్కుతుంది. మరి బాబాయ్కి సాయం చేసింది ఎవరంటే చిన్న పిల్లలు ఆకాష్. అది వైరల్ అయిన తర్వాతే అందరూ కొరియర్ మ్యాన్ అడ్వెంచర్స్ జర్నీని కొనియాడారు. మనం కూడా ఈయన్ని మన ఊరికి పిలిచి సన్మానం చెయ్యాలి. అందరూ రండి, ఒక సెల్ఫీ తీసుకుందాం. Cheese!